వెల్కమ్ టు తెలంగాణ రజి న్యూస్. తోలు తీస్తా అంటే నాలుగు కోస్తాం. ఒకవేళ కేసీఆర్ గనక సభకు వచ్చి చర్చలో పాల్గొనుంటే మేం జలదోపిడిపై నిలదీసేవారు. అప్పుడు ఎవరి బట్టలు ఎవరు ఊడదీస్తారు, ఎవరి తోలు ఎవరు తీస్తారనేది యావత్ తెలంగాణ ప్రజలకు అర్థమయ్యేది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నాలుగు కోస్తాం. నేను ఒకటే చెప్తున్నా, దేవుడి మీద ఆనా సీఎం కుర్చీలో ఉన్నంత వరకు తెలంగాణకు ఏ మాత్రం నష్టం జరగనేనంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యానించారు. చంద్రబాబుతో మాట్లాడి రాయలసీమ లిఫ్ట్ ఆపినా తెలంగాణ గొంతు కోసింది, తెలంగాణకు మనశాసనం రాసింది పూర్తిగా కేసీఆర్ అంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు నిప్పులు చెరిగారు. రాష్ట్రానికి నష్టం కలిగించే చిన్న తప్పు కూడా చేయను, చచ్చినా బతికినా తెలంగాణ కోసమేనంటూ తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూస్తున్నాం. రామ్జీ చట్టాన్ని ఉపసంహరించాలి, ఉపాధి హక్కుగా ఉండే చట్టాన్ని తేవాలి. మహాత్మా గాంధీ నరేగా నాడు నిర్ణయాధికారాలను పంచాయతీలకు ఇచ్చింది. కొత్త చట్టంతో అవన్నీ ఢిల్లీ గుప్పెట్లో ఉన్నాయి. చట్టానికి వ్యతిరేకంగా మన్రేగా బచావో సంగ్రామ్ అంటూ పిలుపునిచ్చారు. విబిజీ రామ్జీ చట్టానికి వ్యతిరేకంగా మన్రేగా బచావో సంగ్రామ్ అంటూ పిలుపునిచ్చారు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు. 45 రోజుల నిరసన కార్యాచరణను ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. దేశాన్ని వికసిత్ కాదు వినాశ్ వైపు తీసుకెళ్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ అధినేత గౌరవశ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు వ్యాఖ్యానించారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. ఉపాధి హామీ పేరు నుంచి గాంధీజీ గారి పేరు తొలగింపు పూర్తిగా అన్యాయం అంటూ పిసిసి చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు స్పష్టం చేశారు. కేంద్రం ఆ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. గాంధీజీ పేరును తొలగించడం పూర్తిగా రాజ్యాంగ విలువలకు, ప్రజాస్వామ్యానికి విరుద్ధం అంటూ నిప్పులు చెరిగారు. ఆ నిర్ణయాన్ని కేంద్రం వెంటనే వెనక్కి తీసుకునే వరకు కార్మికులు, రైతులు, పేదల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందంటూ తెలిపారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. జయ జయ హే గీతంతో అందశ్రీ గారు తెలంగాణ ప్రజలను నాడు ఏకం చేశారు. ఆయన సేవలను గుర్తించి ఆయన కుమారుడికి ఉద్యోగం ఇచ్చామంటూ డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క గారు వ్యాఖ్యానించారు. కవులు, కళాకారులను మా ప్రభుత్వం గౌరవిస్తుంది, గత ప్రభుత్వం మాత్రం వాడుకుని వదిలేసిందంటూ ఫైర్ అయ్యారు. అసెంబ్లీలో ప్రభుత్వ ఉద్యోగుల నియామకాల సవరణ బిల్లును ప్రవేశపెట్టారు డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క గారు. తెలంగాణ ఉద్యమ సమయంలో నాడు జయ జయ హే గీతం ప్రతి గుండెను తడిమిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నాటి సీఎం కేసీఆర్ ను కలవడానికి గద్దర్ వెళ్తే గంటల తరబడి నాడు ఎండలో నిలబెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం వచ్చాక ప్రజా యుద్ధ నౌక గద్దర్ కు గౌరవం కల్పించామంటూ వ్యాఖ్యానించారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. పాలమూరు ప్రాజెక్టును 3 ఏళ్లలో కంప్లీట్ చేస్తాం, 90 టీఎంసీలతోనే ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తామంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్పష్టం చేశారు. ఉమ్మడి ఏపీ కన్నా బీఆర్ఎస్ హయాంలోనే ఏపీ జలదోపిడీ బాగా ఎక్కువైంది, జగన్ తో అలైబలై చేసుకుని నీటి దోపిడీకి సహకరించిందంటూ నిప్పులు చెరిగారు. కమిషన్ల కోసమే కాళేశ్వరాన్ని కట్టిన కేసీఆర్ పాలమూరును మాత్రం మరెందుకో పక్కన పెట్టిందంటూ ఎద్దేవా చేశారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. జిల్లాకు ఒక ఐ కేర్ క్లినిక్, ప్రజలకు కంటి చికిత్సను చేరువ చేస్తామంటూ సరోజిని ఐ హాస్పిటల్ ను హబ్ గా మారుస్తామంటూ మండలిలో మంత్రి దామోదర్ రాజనరసింహ గారు వెల్లడించారు.